దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కోరికలో దేవుని సన్నిధిలో పరిశుద్ధి దేవుని సన్నిధిలో ప్రార్థనతో జ్ఞానంతో దేవుని సన్నిధిలో విషయాలు సమర్పించి తీరడానికి దేవుని మనందరికీ కల్పించిన బాధ్యత దేవుని స్తోత్రం. దేవుని మనల్ని శక్తిపరిచి బలపరిచి మన సామర్థ్యంతో దేవుడు మనందరినీ కూడా నడిపించి తీరడం కాక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా ఆసక్తితో మనం కూర్చున్నాం. దేవుని వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడి దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. బైబిల్ గ్రంథంలో మనం తెలుద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. అక్కడ చదివిన వాక్య భాగం చదివి ఉంటే మీకు పరిచితంగా ఉండేది. చదవలేకపోతే ఈరోజు పక్కన ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నం చేసి తీరాలి. దేవుని యొక్క దాసుగా దానియేలు ఒక గ్రంథము మనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట. దానియేలు దేవుడు ఏ రీతిగా గొప్పగా దేవుడు బబులోను దేశంలో దేవుని కొరకు దేవుని యొక్క ప్రణాళిక కొరకు నిలబెట్టి తీరాడు. దానిలో 5వ అధ్యాయం మనం చదివినప్పుడు బెల్షస్సర్ అని చెప్పుకున్న ఒక రాజు, ఆయన గురించి అక్కడ చెప్పబడి తీరుగా మనకి కనబడుతున్నది. బెల్షస్సర్ రాజు గురించి చెప్పగలిగి తీరితే నెబుకద్నెజర్ రాజు వంశావళి క్రమంలో వచ్చిన ఒకడు బెల్షస్సర్ అని చెప్పబడిన రాజు. ఆయన బబులోను దేశాన్ని పరిపాలించి నడిపించుకున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. నెబుకద్నెజర్ గురించి బైబిల్ మనకి ప్రస్తావించింది ఒక మాట. నెబుకద్నెజరు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆత్మత చెంది జీవించలేకపోవడం వలన ఆయనని దేవుడు ఏం చేశారు, ఒక పశువుగా మార్చినట్టుగా బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతున్నది. చివరికి పశువులాగా తన జీవిత స్థితిగతి మారి తీరింది. అందుకే మర్చిపోకూడదు, దేవుని యొక్క బిడ్డలు నెబుకద్నెజర్ని పశువుగా మార్చిన అదే దేవుడు నిన్ను కూడా పశువుగా మార్చకుండా ఏం చేసి తీరాలి, దేవుని యందు మనసును స్థిరపరుచుకుని జీవితాన్ని ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. బెల్షస్సర్ గురించి బైబిల్ చెప్పే ఒక మాట. బెల్షస్సర్ గురించి తన 5వ అధ్యాయం మనం చదివినప్పుడు బెల్షస్సర్ దేవునికి ఏ రీతిగా ఏం చేయలేదు, కనపరచలేదు. అది అక్కడ వాక్యం రాయబడిన ఒక మాట. 3 మాటలు దాని 26, 27, 27 వచనంలో మనం చదివినప్పుడు గోడ మీద ఒక రాత ఏమైంది, ఆయనకి కనబడి తీరినట్టుగా మనకే కనబడి తీరుతున్నది. 3 మాటలు మెనే మెనే తెకే లూఫ్రసి అని. అందులో ఒక మాట మాత్రమే నేను ఈరోజు పక్కన చెప్పడానికి కోరుతున్నాను. తెక్కిల పదం దానికి 27వ వచనం చెబుతున్న మాట, నీ రాజ్యము విభజింపబడి ఉన్నది, నీ రాజ్యాన్ని నేనేం చేసి తీరుతున్నాను, తూకం వేసి తీరుతున్నాను, కానీ అందులో నాకేం కనబడి తీరుతుంది, లోపమే కనబడి తీరుతున్నది. ఈ పగటి వేళ బెల్షస్సర్కి చెప్పిన అదే మాట ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కోరికలో కూర్చున్న దేవుని యొక్క బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నది. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాటా వేసి చూశారు, తూకం వేసి తీరారు, కానీ దేవునికి అక్కడ ఏ కనబడి తీరింది, కొన్ని లోటుపాట్లు కనబడి తీరింది. ఆ లోటుపాట్లని పగటి వేళ పరిశీలించి సరిచేయడానికి ఏం కలిగి తీరాలి, మనసు కలిగేటట్టు ఉండి తీరాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, బబులోను దేశం అంతటిలో ఒక విపరీత విందును బెల్షస్సర్ రాజు ఏర్పాటు చేసుకుని విందును ఆశ్చర్యకరంగా ఘనతవంచకరంగా పాటించుకు తీరాడు, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కలిగిన ప్రాధాన్యత ఆయన ఇచ్చుకు తీరలేదు. దేవుని అవమానపరిచి తీరేటట్టుగా ఉన్న పార్టీలు, పండగలు నేటికి కూడా దేవుని బిడ్డలు నీ ఆరాధన ఒకేసి బిర్యానీలు, సుఖ సౌకర్యాలు, ఇళ్లలో పెట్టుకోవడాలు ఇవన్నీ చేసి తీరుతున్నాం. ఆలోచించి తీరు, నీ విశ్వాసం దేవుడు కాటా వేసి తీరాడు. అది దేవునికి అవమానపరిచే చర్య. దేవుడి యొక్క నామానికి, దేవుడి యొక్క వాక్యానికి ఏం చేసే కించపరిచే భావనాన్ని పగడే తెలుస్తుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క సంఘానికి, ఆత్మీయతకి, పరిచర్యకి, వాక్యానికి ఏం చేయకూడదు, తృణీకరించుకొని పార్టీలు చేయడం, పండుగలు చేసుకోవడం, ప్రత్యేకత కలిగినది చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు దానిని పరీక్షించే దేవుడు తెలుసుకుని. అయితే ఆ గోడ మీద రాయబడిన రాతను ఎవరూ వివేచించుకొని చెప్పి తీరలేదు, కానీ దానియేలు మాత్రమే ఆ మాటలను ఏం చేసుకోగలిగాడు, రాజును విమర్శించుకొని చెప్పగలిగి తీరాడు. ఈ రోజు బెల్షస్సర్ గారు నిన్ను
దానియేలుగా దేవుని యొక్క సేవకులుగా ఈ పగటి వేళ బోధించి తెలియవచ్చిన మాట నీ విశ్వాస జీవితాన్ని దేవుడు కాటా వేస్తున్నాడు. ఏదైనా లోపల మీ వాక్య పరిచయం నీకు కనబడుతున్నదా? ఆత్మీక అనుబంధంలో నీకు ఎక్కడైనా కనబడుతున్నదా? సేవా పరిచయం ఎక్కడైనా కనబడుతున్నదా? ఈ పగటి వేళ నీకు అవకాశం దానిని సరిపరుచుకు తీరడానికి. తెక్కేలన్న పదం గురించి బైబిల్ చెప్పే మాట దేవుడు పరీక్షించిన దేవుడు. దేవుడి యొక్క నీతి ప్రవర్తన నీతియుక్తమైన కాటంలో దేవుడు నిన్ను కాటా వేసి తీరితే ఏదైనా లోటు కనబడుతున్నదా? లేదు నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటే నేనేం చేసుకో తీరలేను, నెబుకద్నెజర్ కలిగినదా నీకు కనబడి తీరొచ్చు. అందుకే దేవుడు యొక్క బిడ్డలకు ఈ పగటి విషయం ఈరోజు ఒక్కసారి విచారణ చేసుకు తీరాలి. దేవుడు ఇచ్చిన పదవిలో, దేవుడు ఇచ్చిన ఘనతలో, దేవుడు ఇచ్చిన ఆత్మీక స్థితిగతుల్లో సత్యం కలిగిన వారై ఉండి, విధేయత కలిగిన వారై ఉండి, నమ్మకస్తుడై ఉండి తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. కారణం ఏంటిది? దేవుడు నీకు ఇచ్చిన దేవుడు కాబట్టి అన్నింటినీ ఆయన కాటా వేసి తీరుతాడు. ఈ పగటి వేళ నీ ఆత్మీక విషయం కాటా వేయబడి తీరుతుంది, నీ ఆరాధన కాటా వేయబడి తీరుతుంది, నీ ప్రార్థన కాటా వేయబడి తీరుతుంది, నీ కుటుంబాన్ని దేవుడు కాటా వేయబడి తీరుతుంది, నీవు పరిచర్య నీవు సుమార్త చెప్పే దానిని దేవుడు కాటా వేసి తీరుతాడు. ఈ పగటి వేళ ఎలా ఉంది ఒకసారి పరిశోధించుకు తీరాలి. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న మాట, దేవుడు జ్ఞానము కలిగి ఉన్న దేవుడు, ఆయన నీ క్రియలన్నింటినీ కూడా ఏం చేసిన దేవుడు, తోక వేసి కాటా వేసి చూసిన దేవుడు. సో ఈ పగటి వేళ దేవుడు పరిజ్ఞానం చెందిన దేవుడు కాబట్టి, జ్ఞానవ్యక్తి చెందిన దేవుడు కాబట్టి, నీ యాక్షన్స్ నీవు చేసిన ప్రక్రియలను ఏం చేసేది ఆయన కాటా వేసి చేరుచున్నట్టుగా ఈ పగటి వేళ నీ ఆలోచన నుండి తీరాలి. అందుకే బైబిల్ మనకి ప్రస్తావించిన మనుషులు చేసినది మంచిదైనను చెడ్డదైనను వాటి గురించి నీ ఒకరు వేసి తీరాలి, నువ్వు లెక్క ఇచ్చి తీరాలి. నువ్వు దేవుని బిడ్డవైనా, నీ హిందువు అయినా, నువ్వు అన్య మతస్థుడు అయినా, నువ్వు దేవుడికి ఎరగనోడువై జీవించిన వాడైనా, ఏ మనిషి అయినా దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి నీకున్న జీవిత స్థితిగతుల గురించి, నీ యాక్షన్స్ గురించి దేవుడు ఏం చేసి తీరుతారు? ఒక్కరోజు కాటా వేసి తోక వేసి తీరుతారు. అందుకే మనిషి చేసిన మంచిదైన చెడ్డను క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని బిడ్డలు నిలబడి తీరాలి. ధవలమైన సింహాసనం ఎదుట అన్ని జనులుగా దేవునికి ఎర్రగని వాడైన ఈ రెండు పంక్తిలో ఏదో ఒక పంక్తిలోనూ నిలబడాలి కాదు. ఏది నీవు నిలబడి తీరాలా? ఈ ఆయుష్యున్న తరగతిలో లెక్క వేసుకొని తోకం వేయగలిగి తీరితే, నిర్ణయించుకోగలిగి తీరేది క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడి తీరాలా, ధవలమైన సింహాసనం ఎదుట నిలబడి తీరాలా? ఈ రెండింటికి ఆప్షన్ ఉంది. కానీ దానియేలు గ్రంథం మనం 5వ అధ్యాయం చదివినప్పుడు ధవలమైన సింహాసనం కొరకును అదే రీతిగా క్రీస్తు న్యాయపీఠం కొరకు ఉన్న కాటావే తెక్కేలన్న పదాన్ని దానియేలు ద్వారా దేవుడు వ్యాఖ్యాన పరిచి బెల్షస్సరుకి చెప్పి తీరినమాట. అదే పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, నువ్వు మూర్ఖుడు కావచ్చు కానీ నీలో ప్రజ్ఞానం నుండి పరిజ్ఞానం ఉండొచ్చు కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడి జ్ఞానానికి పరిపూర్ణుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు, జ్ఞానములు నిండిన వాడు కాబట్టి ఆయన నీ ప్రతి క్రియలను ఏం చేసి తీరుతాడు? కాటా వేసి తోక వేసి తీరుతాడు. ఈ పగటి వేళ నీ క్రియలను ఒకసారి విచారణ చేసుకుని తీరుకో. ఇప్పుడు నీ ఆయుష్ 40 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాల వరకు హౌ వాస్ యువర్ లైఫ్? నీ జీవితం ఏ రీతిగా ఉండి తీరినది? అక్కడితో ముగించి తీరలేదు. రక్షణ పొంది మానవ మనసు పొందిన తర్వాత ఎప్పటి వరకు నీ జీవితం ఏ రీతిగా ఉన్నది? ఒక్కసారి కాటా వేసుకు తీరాలి. అదే సామెతల గ్రంథంలో మనకు వచ్చి తీరినప్పుడు 21వ అధ్యాయం కానీ 2వ వచనం చదివినప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ హృదయ విచారములను ఆయన తూకం వేసి చీల్చున్న దేవుడని. సామెతకారుడు కూడా అదే మాటను ప్రస్తావించి తీరుతున్నాడు. దేవుడు మన హృదయ వాంఛలన్నింటినీ కూడా ఏం చేసి తీరుతున్నాడు? ఆయన దానిని తూకం వేసి తీరుతాడు. అందుకే ఆయనకి చెప్పిన 12వ వచనం, the Lord judges your reasons. నీ ఉద్దేశ శుద్ధిని అనుసరించి, నీ హృదయ నిర్ణయములను అనుసరించి ఆయన తీర్పు తీర్చే దేవుడని తెలుసు తీరాలి. సో నీ యాక్షన్ మాత్రమే కాదు, నీ ఇంటెన్షన్ ని కూడా దేవుడు తూకం వేసి తీరుతున్నారు. నీ యాక్షన్, నీ క్రియలు మాత్రమే కాదు, నీ ఉద్దేశ శుద్ధిని కూడా దేవుడు తూకం వేసి తీరుతున్నారు. ఎందుకు నువ్వు దేవుడికి ఆరాధన చేస్తున్నావు? నువ్వు దేవుడికి
దగ్గర ప్రార్థన చేసి తీరుతున్నా, దేనికి నువ్వు ఉపచారం చేసి తీరుతున్నా, దేనికి నువ్వు సువార్త చెప్పి తీరుతున్నా. హీ ఇంటర్సీడ్స్, లేకపోతే హీ జడ్జెస్ యువర్ ఎవ్రీ రీజన్. నువ్వు ఎందుకు పిల్లల్ని కన్నావు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎందుకు జీవితాన్ని నడిపించుకుంటున్నావు, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ బి జడ్జ్డ్. అన్నిటికీ నీవు తీర్పు తీర్చబడి తీరుతావు. సో నీ 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 హృదయంలో ఉన్న ఆశలకు నమ్మరు ఏమై తీరాలి, తీర్పును తప్పించేటట్టు కూడా తీరాలి. అది నేను ఆలోచించి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేస్తూ తీరాలి. సో సంఘం లోపల ఏదో వచ్చాము, ఏదో చేసాము, ఏదో పాట ఆడామే, ఏదో ఆరాధన చేసామే, ఏదో సాక్ష్యం చెప్పినామే అన్నది కాదు. ఇవన్నీ కాటాలే పడి తీరుతున్నది. అదే సాక్ష్యం చెప్పేటప్పుడు ఆలోచించి సాక్ష్యం చెప్పి తీరాలి. కొందరికి సాక్ష్యం లేదు, సాక్ష్యం లేదు కాబట్టి అప్పుడప్పుడు దేవుడు సాక్ష్యాన్ని వేదికలు తయారు చేసి తీరాలి. నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం ఇది, దేవుడు నీ హృదయ వాంఛలను ఏం చేసే దేవుడు, తూకం వేసే దేవుడు. బెల్షస్సర్ యొక్క యాక్షన్ దేవుడు తూకం వేశాడు, బెల్షస్సర్ యొక్క ఇంటెన్షన్ దేవుడు తూకం వేసి తీరాడు. కానీ దేవుడి యొక్క సమక్షంలో కేవలం పద కనబడి తీరింది, ఆయన క్రియల్లో ఏం కనబడలేదు, కాటా తేలిపోయి తీరింది. ఈ పగటిలో నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి విచారణ చేసుకుని తీరాలి. బెల్షస్సర్ రాజుకి కలిగిన 3 లోటుపాటు గురించి చెప్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినప్పుడు బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఆయన తనను తాను ఏం చేసుకున్నాడు, గర్వించుకున్నాడు. గర్వం మొదటి కారణం బెల్షస్సర్కి ఏమొచ్చి తీరింది, గర్వం వచ్చింది. ఎందుకు బెల్షస్సర్కి గర్వం వచ్చింది? నాన్న సంపాదించింది, తాతలు సంపాదించి కొడుకుగా మనవుడుగా ఏం చేసుకున్నాడు, అనుభవించేటప్పుడు కష్టపడకుండా ఉచితంగా జరిగింది. అదే కాదే, నేను కూడా చాలా మంది దేవుని బిడ్డలకి గర్వం అనే యాటిట్యూడ్ ఉంది. నీకు రక్షణ దొరికింది ఉచితంగా, నీకు ఆత్మశక్తి దొరికింది ఉచితంగా, నీకు సంఘంలో సభ్యత దొరికింది ఉచితంగా, నీకు దేవుడు సంఘం లోపల పనినిచ్చింది ఉచితంగా. గర్వించుకోవద్దు. Don't get pride. నేనే ఉంటేనే అన్ని పరుగు చేస్తాయి, నా ద్వారానే అని చేతులు, లేకపోతే దేవుడు దెయ్యాలు కూడా వాడగలిగిస్తారు. God can use a demon. దేవుడు యొక్క దురాత్మను ఉపయోగించగలిగిన దేవుడు, దేవుడు యొక్క పురుగును ఉపయోగించగలిగిన దేవుడు, దేవుడు యొక్క గాడిని ఉపయోగించగలిగిన దేవుడు, దేవుడు యొక్క చాపను ఉపయోగించుకోగలిగిన దేవుడు, దేవుడు పిడుగులు ఉపయోగించగలిగిన దేవుడు, దేవుడు అగ్నిని ఉపయోగించగలిగిన దేవుడు. గర్విస్తే గర్వాంతులను పక్కన పెట్టేసి గర్వం లేని వాళ్ళతో దేవుడు ఉపయోగించుకున్న దేవుడు. అందుకే గర్వించకూడదు. నాకు పాడవచ్చు, నాకు ఆరాధన వచ్చు, నేను ఆరాధన చేయగలుగుతాను, నా వల్ల నన్నే అయితే పొగుడుతాను, నన్నే గర్వించుకోవద్దు. బెల్షస్సర్కి కలిగిన మొదటి కాల తరగతి ఏమొచ్చి తీరింది? He had an intention of pride. గర్వం వచ్చి తీరింది. సాతాను లేకపోతే లూసిఫర్ అని చెప్పబడిన దేవదూతకి కూడా గర్వం అనే ప్రణాళిక వచ్చింది. ఎందుకు గర్వించి తీరాడు తెలుసా? దేవదూతల సమాజంలో ఆరాధన నడిపించేవాడు, ఆరాధనకున్న కాంగ్రిగేషన్ ఏం చేసేవాడు, స్టెప్ బై స్టెప్ మ్యూజిక్ లో, పాటల్లో, ఆత్మిక క్రమంలో నడిపించుకొని వచ్చిన వాడు. ఆయన అనుకున్నాడు, నాకు దొరికిన ఈ పదవి ఘనతయుక్తమైన పదవి అనుకున్నాడు. తెలుసు తీరాలి, దేవుడు నీకు ఏదైనా పదవి సంఘంలో ఇస్తే లోపల పని చేసుకోవాలి. అర్థం కాలేదు, లోబడి ఆ పని చేసుకుని తీరాలి. సంఘ స్కూల్లో పరిచయం నీకు ఇచ్చి తీరితే లోబడి ఆ పరిచర్యలు చేసి తీరు. ఆరాధన నడిపించుకోవడానికి మన ప్రయత్నం పరిచయించి లోబడే ప్రయత్నాలు చేసి తీరు. దేవుడు నీకు సంఘంలో ఉన్న ఏదైనా పరిచర్యలో నీకు మానవాక తగ్గించుకొని చేసి తీరు. తగ్గలేకపోతే దూరాసన లూసిఫర్ నెత్తిలో దూరి తాండవం ఆడతాడు. అందుకే లూసిఫర్ గురించి బైబిల్ చెప్పే ఒక మాట, లూసిఫర్ గర్వించాడు, హృదయంలో గర్వించుకున్నాడు, ఇక యాక్షన్ లోకి అది రాలేదు. అర్థం కాలేదు. ఎక్కడ తన హృదయంలో తలుచుకున్నాడు, నేను లేకపోతే దేవుని సమావేశంలో ఏది జరగదు, లేకపోతే లేదు అని నేనన్నింటి చేసి ఒక మానవులను సృష్టించుకోగలిగిన దేవుడు ఆయన. నువ్వు లేకపోతే దేవుని కార్యం లేదు, నువ్వు లేకపోతే లేదు, వేరే వాడి దేవుడు లేకపోతే తిరిగి వచ్చు.
జీవితాన్ని దేవుడు నెట్టించేసి అదే స్థానంలో దేవుడు ఎవరిని నిలబెట్టి తీరాడు? నిన్ను నన్ను నిలబెట్టి తీరాడు. ఆదాము కులములో జన్మించిన మానవులను దేవుడు నిలబెట్టుకు తీరాడు. అందుకే నేను చెప్పొచ్చిన మొదటి భాగం, ఏం చెయ్యాలి? గర్వం రాకూడదు, తగ్గే పాపం నుండి తీరాలి. అది బైబిల్ చెప్పింది, కృప చేత మనం రక్షింపబడి తీరాలి. కృప చేత దేవుని యొక్క కృపా సింహాసనములకు రాగలిగి తీరాలి. సో అదే ఏం చేయకూడదు? కృపను నిర్లక్ష్యపరచకూడదు. కృపను తగ్గే గుణాదిశమే కావాలి తప్ప కృప పైకెక్కడానికి ప్రయత్నం చేయకూడదు. చాలా మంది దేవుడి యొక్క బిడ్డల యొక్క పతనం తెలుసుకోండి. ఆత్మీయ స్థితిగతులు ఒక కాలంలో బాగుండి ఇప్పుడు మన ఆత్మీయ స్థితిగతులు పడిపోయారు. ఏమొచ్చింది? గర్వం వచ్చి తీరింది. వెళ్ళేసరికి కూడా గర్వం వచ్చి తీరింది. తెలుసుకుంటున్నారు, whenever you get something free there will be intention to get pride. ఏదైనా నీకు ఉచితంగా దొరికితే ఆటోమేటిక్లీ యాక్షన్ లో గర్వం వచ్చేస్తుంది. అర్థం కాలే? అందుకే చాలా మంది గర్వం వచ్చేస్తే ఏం చేస్తారు తెలుసా? మిగతా పనివారి పైన దాడి చేసుకున్నట్టుగా ప్రవర్తన చేసి తీరుతారు. అందుకే ఏసయ్య చెప్పిన మాట, నేను పనివాళ్ళని పిలవడానికి రాలేదు, నేను యజమానులను పిలవడానికి రాలేదు, యజమానులు పనివారిగా మారి తీరాలి. సో గర్భస్తులు ఏం చేయరు, ఏ పని చేయడానికి మనసు కలిగించి తీరదు. అందుకే మొదటిగా బెల్షస్సర్కి ఏం కలిగింది? గర్వం కలిగి తీరింది. ఆ గర్వం ఏం చేసి తీరిందో తెలుసా? తన హృదయమును కాఠిన్యపరిచింది. ఆయన నేను గొప్పని, నాకన్నా మించినోడు లేడు, నాకన్నా గొప్పవాడు లేడు, నాకన్నా యోగ్యత చెందినవాడు లేడు అన్నది ఏం చేసుకున్నాడు? ఆయనలో ఆయన విచారణ చేసుకోగలిగి తీరాడు. అందుకే సామెతల గ్రంథంలో వచ్చి తీరితే గర్విష్ఠుల గురించి, గర్వంతుల గురించి బైబిల్ ప్రస్తావించే మాట ఈ రీతిగా ఉన్నది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చెప్పిన మాట, గర్వం ఏం చేసి తీరుతున్నది? నాశనాన్ని తీసుకొచ్చి తీరుతున్నది. 16 సో తెలుసు తీరాలి. నాశనానికి ముందు వచ్చేది గర్వం, గర్వం తర్వాత వచ్చేది నాశనం. దానికి కావాలంటే కొంతమంది విశ్వాసం చూడండి, ముందు ఎంత సూపర్ ఆరాధన చేశారు, ముందు ఎంత తీవ్రతగా వెళ్ళాడు, గర్వించారు. ఏమైంది? ఆత్మ పోయింది. ఇప్పుడు ఉన్నారా ఆత్మ అంటే ఏదో ఆత్మ ఉన్నట్టుగా నటించుకొని వాక్యంలో ఉన్నారంటే ఏదో ఉన్నట్టుగా నటించేస్తున్నాడు. దానికి గర్వం ఏం చేసింది? నాశనానికి తీసుకొచ్చింది. గర్వం పడిపోవడానికి వేదిక తయారు చేసి తీరింది. అది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్పిన మాట, గాడ్ రెసిస్ట్స్ ద ప్రౌడ్. గర్వాంతులను దేవుడు ఏం చేసే దేవుడు? ఎదిరించే దేవుడు. దాటినివ్వకుండా అడ్డుపరిచేటట్టు కూడి తీరుతుంది గర్వం మనిషిని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్న మాట, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. చెప్పలేదు దేవుడు ఎవరినైనా ఎదిరిస్తున్నారంటే ఎవరిని ఎదిరించేది? గర్విష్ఠులు. నాకు అందం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు చదువు ఉంది, నాకు స్తోమత ఉంది, నా పిల్లలు ఉన్నాయి, నాకు శాంతి ఉంది, నాకు న్యాయాలు ఉంది, నాకు ఆత్మీయత ఉంది, నాకు అన్ని ఉంది 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 అని గర్వించుకో. అట్లాంటి దేవుడు ఏం చేసి తీరుతాడు? ఎదిరించి తీరుతాడు. దానికి ఎంత చెబుతున్నది? ఎవరు తగ్గి తీరుతారో వారికి దేవుడు ఏమి ఇచ్చే దేవుడు? కృపనిచ్చే దేవుడు. వెళ్ళేసరికి అర్థం కావాలి. గోడ మీద రాత కానినప్పుడు ఈ షుడ్ హావ్ అండర్స్టూడ్. ఆయనకి తెలిసి తీరాల్సింది. ఇట్ ఈస్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. అది కృపకు చెందిన రాత అని. అదో దేవుని యొక్క వాక్యం కృపకు చెందిన రాత. దేవుని యొక్క వాక్య సందేశం కృప నిండిన వాక్య సందేశం. దేవుడు ఇచ్చిన ఆత్మీక పరిచర్యలు కృప నిండినది. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అదో కృప నిండినది. దేనికో తెలుసా? నేను తగ్గించి తీరడానికి. అప్పుడు వాక్యం వింటే ఏమవుతుంది? తక్కువ. వినకపోతే గర్విష్ఠుడు అవుతావు, దేవుని ఎదిరిస్తావు, దేవుని అనుసరించేవాడిగా మారి. సేవకుడు వాక్య పరిచర్య చెప్తున్నాడు, కృప పొందుతున్నావా ఎదురుతున్నావా క్లియర్ గా కనబడుతుంది. సేవకుడు వాక్య పరిచర్య చేశారు, కృప కోసం ఆశపడినోడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో ప్రభువా నేను తప్పుతున్నాను, నాకున్నది ఏమీ లేదు, అన్నా నువ్వు ఇచ్చిందే నేను ఒప్పుకున్నా. అదే
అదే గరీషుడిగా ఇవన్నీ కూడా నేను వెళ్ళాను వీటితో నాకు ఎంత సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు వాగుతుంటాడు, ఆయన పని పాట ఉండదనుకోని గర్విస్తే అది నీ నాశనానికి కారణమై వెళ్తుంది, అది నీ పతనానికి కారణమై వెళ్తుంది. అందుకే నీ బెల్షస్సర్ గురించి ఆలోచించుకో. యు రిసీవ్ ది వర్డ్ ఆఫ్ గ్రేస్. దేవునికి కృప చేసిన రాక చెక్కేలుగా కనబడింది. ఈ పగటివేళ కృప చేయగలిగిన వాక్యము, కృప చేయగలిగిన మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్య సందేశం కృపతో నేను తగ్గించుకోగలిగే పునాది స్వయములు తీసుకురాగలిగి తీరాలి. కారణం ఏంటిది? యేసుక్రీస్తు మూలంగా కృపమే పడి కృప మనం పొందుకు తీరే కాబట్టి ఇది కృపాకాలం. దేవుని ఆపర్చునిటీ టు రిసీవ్ గ్రేస్. కృపతో నీకు తీరడానికి అవకాశం ఇప్పుడు నా అవకాశంలో ఏం చేయాలి? రిసీవ్ చేసుకు తీరాలి. కానీ బెల్షస్సర్ దానిని ఉపయోగించి తీరలేదు. బెల్షస్సర్ ఏం చేసుకున్నాడు తెలుసా? కరిగించుకున్నాడు. తగ్గే దానిని తొక్కేసుకుంటూ గర్వాన్ని ముందుకు పెట్టుకున్నాడు. రెండోదిగా బైబిల్ విషయంగా మాట దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు చదివినప్పుడు దానియేలు చేసిన ద్రాక్షారసము త్రాగుచుండగా రాజును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబ్కద్నెజరు యెరూషలేములోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేముని దేవుని నివాసముకు ఆలయముల నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగిరి. దేవుని ఆలయములో వాడబడిన పరిశుద్ధ సామగ్రిలను ఏం చేశాడు? అవమానపరిచాడు. మొదలైనది కాదు, ఈ జస్ట్ ఏం చేశాడు? దాన్ని డిసోనర్ చేశాడు, ఘనతయుక్తంగా దాన్ని క్షేత్రలోకేశాడు. హలో, తెలుసుకోండి, ఎవరికి స్వార్థం చెప్పాలి. చర్చిలో చేపలు కట్టబడడం, చర్చిలో గోడకు పెయింట్ వేయడం, చర్చిలో ఉన్న పనులు చేసుకోవడం, అది నిన్ను ఏం చేయకూడదు. అది దేవుడిని అసహ్యపరిచేటట్టుగా దేవుడు అడుగు చేయకూడదు. చేయలేదంటే చేయలేదు, చేయలేదంటే చేయలేదు, నచ్చలేదా చేయకూడదు అంతే తప్ప దేవునికి ఏం తెచ్చుకోకూడదు. అసహ్యత కలిగే మనసు కలిగి ఈ కలిగి పని ఏం చేయాలా? చేత అయితే లేకపోతే దురాత్మ బాగుండే ఏమో అర్థం కాలేదు. దేవుని యొక్క పనికి ఏం కాకూడదు, డిస్ఆనర్ కాకూడదు. అర్థం కాలేదు. దేవుని యొక్క ఆలయంలో ఉన్న వస్తువులకి ఏం కాకూడదు, ఘనతరించుకు తీరాలి. కారణం ఏంటిది? దేవుని పేరట కొనబడిన సామగ్రి. బెల్షస్సర్ చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ఆలయంలో వాడబడిన ఉపకరణములన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటిలో ఏం చేస్తున్నాడు? మద్యం పోసుకొని తాగడానికి ప్రయత్నం చేశాడు. సో దేవుని ఆలయం కొరకు ప్రతిష్ఠించిన సామాన్ దేవుని కొరకు వాడబడి అర్థం కాలేదు. దాన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. అర్థం కాలేదు. ఇంటికి కూడా దాన్ని నేను ఏం చేయలేదు. కొందరు అన్ని చెప్పాలి చెప్పలే. దేవుని ఇంటి కోసం వాడేది సొంత ఇంటి కూడా వాడతారు. అర్థం కాలేదు. మొన్న ఒక చోటికి మేము ఎక్కడికి వెళ్ళాం? ప్రాంతానికి వెళ్ళాం. బలారాధనకి ఇచ్చిన రొట్టి బల్ల, ప్లేటు, అదే రీతిగా బలారాధనకి ఇచ్చిన ఏంటిది గ్లాస్ అన్ని అక్కడే ఉన్నాయి. కేవలం నాకు తిన్నాయి. హలో, బలారాధన ఆదివారం అయింది. నేను వెళ్ళింది ఎప్పుడు? మంగళవారం వెళ్ళాం. అక్కడే ఉంది, ఏం లేదు. విశ్వాసంగా పాస్టర్ కొనుక్కుంటాడు. పాస్టర్ గారికి తనొప్పి, పాస్టర్ గారికి తనొప్పి కాదు, అందులో కుదించిన నీళ్ళు తనలో పుట్టించిన. అయ్యో, ఆయన మర్చిపోతే నేను ఆ పని ఏం చేసి తీరాలి? నేను మీకు ఘనపరిచేటట్టుగా చేసి తీరాలి. అందుకే ఎప్పుడు బలాలను తాగడం మాత్రం కాదు, దాన్ని ఘనపరిచే వేదికగా ఉందా లేదా కూడా పరీక్షించాలి. పరీక్షించకపోతే బెల్షస్సర్కి కనబడినట్లనే నీలో కూడా లోటు కనబడి తీరుతుంది. ఆయన ఎందుకు ఆ పాత్రలో మద్యం తాగాడు చెప్పగలుగుతారా? అధ్యాయంలో రాయబడింది. 4వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన మద్యం తాగి తీరి ఆయన
దేవతలకు ఏం చేశాడు? ఏ దేవతలకు చెప్తున్నా చూడండి. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి ఇట్లాంటి దేవతకు గణపరిచి తీరడానికి దేవుని యొక్క పాత్రను ఏం చేసుకోడు? ఏం చేశాడు? ఉపయోగించుకు తీరాడు. ఇదే సేమ్ పని నేటి విశ్వాసులు కూడా చేస్తున్నారు. అర్థం కాలేదు. దేనిని అసహించుకు తీరడానికి, అన్య దేవతలకు ఘనతను దొరికి తీరడానికి దేవుని నామము కొరకు వాడబడిన సామగ్రమును ఏం చేశాడు? మద్యం తాగేసి ఆ మద్యం మూలంగా ఎవరికి అర్పణించి తీరాడు? అన్య దేవతలకు అర్పణించి తీరాడు. అదే విధంగా 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవరు దేవుని ఆలయం అని? మనం అంటే మనుషులంతా కాదు. రక్షణ పొంది, మౌనసు పొంది, ఆత్మాభిషేకం పొంది జీవించి దేవుని వాక్యాధారంగా జీవించిన వారు మాత్రమే దేవుని ఆలయం. అలాగైతే నీ ఆలయం గురించి వినబడి తీరాలి. దేవుని గణపరిచేది వినబడాలి, దేవునికి సేవించేది వినబడాలి, దేవుని యొక్క నామానికి లేవనెత్తేటట్టు తీరాలి. సో నీ శరీరం ఏమైతే దేవుని మందిరం అయితే, అలాగైతే నీ శరీరం దేవుని మందిర ఉపకరణం. అలా వినేసి చెప్పాలి. నీ శరీరం దేవుని మందిర ఉపకరణం. దేవుని మందిర ఉపకరణంలో మద్యం తిరుగుతుందా? దేనిలో మత్తు అవుతున్నా? దేంట్లో నీవు మత్తు అయితే తిరుగుతున్నా? ఆత్మలో మత్తు అవుతున్నావా? అలాగే ఆత్మలో మత్తు తెలియట్లేదు. ఊగడం కూడా తెలియదు, చప్పట పట్టడం కూడా తెలియదు. వస్తారు గాలి బొమ్మలా కూర్చుంటారు. ఆత్మ దిగిచ్చినప్పుడు మత్తత్వం ఆత్మలో మీరు దిగుతున్నారు. దిగలేకపోతే మందిరాన్ని బెల్సెస్ చెడగొట్టినాను, నువ్వు చెడగొడదు. మంచి వాక్య సందేశం విను. బెల్సెసర్ వినువాక మంచి వాక్య సందేశం. సేవకుడు నచ్చలే, ఏం చేయడు. అదే కాలేదు. సాకం అదే చెప్పరు. ఓ బెల్సెసర్ బాగా తెక్కే ఎవరు చాటేస్తున్నాడు? నువ్వు అర్థం కాలేదు. నేను చెప్పాను, మన దేవుని ఆలయం. ఈ శరీరం దేవుని ఉపకరణం. దేని కొరకు ఉపకరణం వాడబడి తీరాలి? సువార్త చెప్పడానికి ఉపకరణం వాడబడి తీరాలి. దాని అర్థం సువార్త చెప్పడానికి నేను ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండి తీరాలి. సువార్త చెప్పకపోతే ఉపకరణం అనేది ఏమైనా కల్పిస్తున్నాం. ఆలోచించని వరకు మాట్లాడి తెలుసుకోండి. బెల్సెసర్ చేసినదే పని. స్వార్థ తెలుసు, చెప్పను, ఎప్పటికీ చెప్పను. దాని అర్థం ఈ ఉపకరణాన్ని ఎవరికి సాధనం కింద ఇస్తున్నావు? అన్య దేవతకి సాధనం కింద ఇచ్చి తీరుతున్నావు. అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఒక వ్యక్తి రోగ దశలో పడి ఉన్నది నువ్వు చూసావు. ఆ రోగ దశలో చూసినప్పుడు వెళ్ళి ఒక మాట, అమ్మ నీకోసం నేను ప్రార్థన చేయనా? ఏసైకి స్వస్థపరిచే దేవుడు, ఏసైకి నిన్ను బాగుపరిచే దేవుడు, ఏసైకి తప్ప ఇంకెవరు దీన్ని ఏం చేయలేరు. పరిహారం పరచలేదు. దేవుని సన్నిధిలో మోకాలు అర్పించి ప్రార్థన చేసి నేను దేవుని సన్నిధిలో సమర్పించిన అని చెప్పలేకపోతే ఈ ఉపకరణాన్ని ఏం చేసి తీరుతున్నావు? అనాత్మిక విషయానికి అప్పగించి తీరుతున్నావు. అర్థం కాలేదు. అదో ఈ శరీర దేవుని ఆలయం. ఇది దేవుని యొక్క ఉపకరణం. ఇది ఎవరి కొరకు వాడబడి తీరాలి? దేవుని సంఘం కొరకు వాడబడి తీరాలి. దేవుని సేవకుల కొరకు. సంఘం కొరకు ఏం వాడుతున్నా? సంక్రాంతి శివరాత్రి రోజు తుడిచేయడం కాదు. నీ ఇల్లు రోజు తుడుస్తున్నావంటే ప్రియుని కూడా ఏడు చేయగలిగి తీరాలి. ఇది వచ్చే ముందు ఒక గంట ముందు వచ్చేసి తుడిచేసి ఏముద్ధరించడానికి దాని మీద ప్రేమ కాదు. దానికి నోరుంటే ఒరే వికృష్టుడా అని తిడతారు. ఎందుకు రోజు నేను ప్రేమ అప్పుడప్పుడు ఎందుకు రావాలి? అదే కాలేదు. దాని దేవుని ఆలయం అదే కదా. నెహెమ్యా గురించి బైబిల్ చెప్పేది. నెహెమ్యా ఎక్కడుండే వాడు ఆయన ఉండేప్పుడు ఆయన ఊరిలో ఉన్న సజనులు వచ్చారు ఎవరిని కలవడానికి. నెహెమ్యాని కలవడానికి వచ్చినప్పుడు కష్ట సుఖాలు కాదు మాట్లాడేది. అడిగేది తెలుసా? ఊరిలో ఎలా ఉంది, ప్రార్థన ఎలా ఉంది, ఆరాధన ఎలా ఉంది, ఆత్మీయత ఎలా ఉంది, అభిషేకం తెలుస్తుందా
ఈ ఊరికి వెళ్ళిపోతే ఎక్కడేం జరుగుతుందో తెలదు. మా సంగతి ఎక్కడ జ్ఞాపకం ఉన్నాడు నాకు తెలియదు. నీవు దేవుని ఉపకరణం, నీకేం లేదు. నో సంబంధం పెద్ద చర్చితో సంఘంలో నీకేం లేదు సంబంధం. బెల్షస్సర్ బాగా విను, బెల్షస్సర్ బాగా విను. బెల్షస్సర్ అయిపోయావు. నీవు బెల్షస్సర్ కలిగిన మనోభావం వచ్చింది. ప్రణాళిక నువ్వెక్కడికి వెళ్ళినా నీ కొంగం గురించి నీకేముండి తీరాలి, ఏముండి తీరాలి, సందేశం నీకు ఉండి తీరాలి, ప్రార్థన విషయం ఉండి తీరాలి. ఎంత గవర్నమెంట్ రావు సంఘంలో ఒకటి జబ్బులు పాల్గొంటే నో ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఆదివారం సాక్ష్యం వినేటప్పుడు అది చెప్పడానికి ఇన్ఫర్మేషన్ నో. బైబిల్ చెప్పేది నువ్వు దేవుడికి ఉపకరణం, నువ్వు నీ శరీరం దేవుడికి వాడబడిన సాధనం. అదేమై తీరాలి, పరిశుద్ధయుక్తమై ఉండి తీరాలి. దేవుడి పని నిమిత్తం, దేవుడి యొక్క సంఘం నిమిత్తం, దేవుడి యొక్క దాసుల నిమిత్తం ఏమై ఉండి తీరాలి, పని చేసే సాధనంగా మారి తీరాలి. ఈ కాలంలో సంఘాల్లో జరిగిన దౌర్భాగ్య పెయింట్ కొట్టడానికి మందులు తెచ్చుకోవాల్సిన అద్దె మందులు తెచ్చుకోవాల్సిన అధికారులు చీపు తెచ్చుకోవడానికి మందులు అద్దె మందులు పెట్టుకోవాల్సి వస్తుంది. చర్చిలో ఉన్న సాంస్కృతి శుభ్రం చేయడానికి ఎవరినో పిలిపించాలి. మరి నువ్వు ఎవరికి సాధనం? బైబిల్ చెప్పిన మాట మన శరీరం దేవునికి సాధనం. ఇది ఎవరికి వాడితో వచ్చి తీరాలి, దేవునికి వాడితో వచ్చి తీరాలి. నీ వృత్తి దేవునికి వాడితో వచ్చి తీరాలి, నీ పిల్లలు దేవునికి వాడితో వచ్చి తీరాలి, నీకు ఉన్నవన్నీ ఏం చేయాలి, దేవునికి వాడితో వచ్చి తీరాలి. సో డోంట్ డిసోనర్ ద హోలీ థింగ్స్. దేవుని కొరకు పరిశుద్ధ పరిచిన సరుకులను ఏం చేయకూడదు, అవమాన పరిచినటువంటి తీరకూడదు. ఇందులో ఒక మాట కలిపి చెప్పక తప్పదు. అక్కడ చెప్పిన మాట 4వ వచనంలో వారి దేవతలు ఎవరు? బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి. ఈ అన్ని వారికి ఏమై తీరింది? దేవుడిగా మారి తీరింది. అలాంటప్పుడు ఆ ఉపకరణం దేవుడు అని అక్కడ చెప్పబడలేదు. దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు దేవుడు కావు. దేవుడు ఇవాళ దేవుడు మై దేవుడు కాదు. అది దేనికోసం? దానికోసం, దేవుని యొక్క పరిచర్య కోసం వాడబడినది. అంటే అర్థం కాలేదు. ఒకే నోట్లో నుంచి మాధుర్యమైన నీళ్ళు, అదే నోట్లో నుంచి చెడు నీళ్ళు ఒకే నోట్లో నుంచి రాదు. ఒకే నీళ్ళు ఒక నుంచి చెత్త నీళ్ళు, మంచి నీళ్ళు తెలిసి రాదు. అయితే చెత్త ఒకే చెత్త, మంచి అయితే మంచి. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ లేదు. రెండు రీతి కలిగిన మనస్తత్వం లేదు. ఉంటే ఏదైనా ఒకటే. రక్షణ పొందితే రక్షణ పొందిన ప్రణాళికలో జీవించి తీరాలి. మారు మనసు పొందితే మారు మనసు పొందిన ప్రణాళికలో జీవించి తీరాలి. నేను చెప్పాను, మన శరీరం దేవుని సాధనం. ఇట్స్ an equipment for God. అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కి ఏది మనం తగిలిస్తున్నా, అది బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, అలంకారం కావచ్చు, క్లిప్పులు కావచ్చు, ఏ కావచ్చు, దేనికి యుక్తమయ్యేటట్టు గుండి తీరాలి, పరిశుద్ధతకు యుక్తమయ్యేటట్టు గుండి తీరాలి. కొన్ని అపవిత్రులు ఉన్నారు ఇందులో. ముడి పిక్చర్లో మిక్చర్ కలిపితే ఏమవుతుంది? ఏమవుతుంది? ముడి పిక్చర్లో మిక్చర్ కలిపితే ఏమవుతుంది? బాగానే ఉంటుంది. ఏ ఉల్లిపాయలు కలుపు ఏమైపోతుంది? అంటుకుంటాం. అర్థం కాలేదు. ఉల్లిపాయలు కలిపితే టమాటా కలిపితే ఏమైపోతుంది? ఇదే చాలా మంది జాగ్రత్త. మిక్చర్ కలుపుకో, అదే డ్రై అయింది. వెట్టై ఉన్నది కలిపితే ఏమైపోతుంది? అంటే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు డ్రై పేస్ట్ అంటే ఏంటి, వెట్ పేస్ట్ అంటే ఏంటో తెలియదు. డ్రై వెట్ ఎందులో అయినది శుభ్రత పరిశుభ్రత క్లాస్ నేర్చుకోవాలి. డ్రై ఉన్న వేస్ట్ ఏంటిది, వెట్ ఉన్న తడిగా ఉన్న వేస్ట్ ఏంటి, తడి లేని పొడిగా ఉన్న వేస్ట్ ఏంటి, కొంత తెలియదు. రెండు కలిపి అందుకే దుర్వాసన అవుతుంది. మనకి ఇంటికి వెళ్తారు జ్ఞాపకం పోతుంది. ఆ ఇంటికాడ కూర్చొని పక్కన గారిని తినేస్తున్నారు కానీ పంపొస్తున్నాను తెలియట్లేదు. ఇది తెలిసిన వాడికి అర్థమవుతుంది. డ్రై వేస్టా వెట్ వేస్టా ఏది కంపిస్తుంది? వెట్ వేస్ట్ కంపిస్తుంది. డ్రై వేస్ట్ నీకేమి ఇస్తుంది? సంతు ఇస్తుంది.
వెట్ వేస్ట్ ని డ్రై వేస్ట్ కింద మార్చచ్చు. ఎప్పుడు ఎండ గమనించండి, అదేమై తీరొచ్చు. ఎండిపోతే అది డ్రై వేస్ట్ గా మారి తీరొచ్చు. నా విషయం అది కాదు. లేకపోతే ఇది మిక్చర్ జీవితం కాదు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత మిక్చర్ జీవితం, సగం దేవుడు సగం లోకంలో. అవును, ఐదు లోకంలో నువ్వు మరి ఇదేందుకు? దేవుల్లో ఉండి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చే మాట, దేవునికి ఘనతయుక్తమైనట్టుగా ఏమై ఉండి తీరాలి, ఈ ఉపకరణం మారి తీరాలి. అర్థం కాలేదు. దేవునికి ఘనతయుక్త ఇచ్చేది దేవుడి దగ్గర ఉపవాసం చేస్తుంది, దేవుడి దగ్గర ఆరాధన చేస్తుంది, దేవుడి పరిచయం చేస్తుంది, దేవుడి గురించి సువార్త చెప్తుంది. పరిశుద్ధ వివాహానికి వెళ్తాయి. ఈ కాలంలో కొన్ని విషయాలు వచ్చాయి. పరిశుద్ధ వివాహానికి వెళ్ళవు. కొంతకి ఇప్పుడు తెలియదు పరిశుద్ధ వివాహానికి వెళ్ళాలా, పరిశుద్ధ లేని వివాహానికి వెళ్ళాలి తెలియదు. నీకు 2 చోట్ల నుంచి ఆహ్వానం వచ్చింది. 2 చోట్ల నుంచి, ఒకటి పరిశుద్ధ వివాహం, ఇంకొకటి అపవిత్ర వివాహం, లేకపోతే పరిశుద్ధ కాని వివాహం, లేకపోతే ఒక పారంపర్య ప్రకారం వివాహం. దేనికి భాష ప్రకారం చేస్తాం? అప్పుడు ఎక్కడ భోజనం చేస్తాం? అదే మనకు తెలియదు. ఎలక్షన్ తెలియదు అంటారు. ఇద్దరు నాకు పిలిచేవారు, ఇద్దరు కాదా లేదు. ఎక్కడికి పరిశుద్ధ వివాహానికి వెళ్ళి పరిశుద్ధ పరిచయం ఏం చేయాలి? తినగలిగితే మంచిది, తినలేకపోతే ఆ సంతృప్తి కోసం గ్లాస్ నీరు ఏదో తగ్గి ఊరుకు ఆపండి. ఆపల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఎంతలో లేదో నీ మనసాక్షి నువ్వు వివేచించుకో. మరి అక్కడ ఏమున్నదో నీకు వాక్యం తెలుసు, నీవే వివేచించాలి. లేదా అక్కడ నువ్వు తినలేకపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చే తినాలి, అక్కడికి వెళ్ళిపో. అర్థం కాలేదు. ఇప్పుడు 2 పరిశుద్ధ వివాహానికి నేను పిలిచారు. ఏం చేయాలి? వివేకం మాడాలి. ఎలా దూరత బట్టి చూసుకోవాలి. అయితే కుటుంబాన్ని 2 సగంగా చేసి ఒకరికి పక్క ఇద్దరికి ఏం కలిగిపోకూడదు. ఏది కలిగినట్టే కలగకూడదు. తెలుసా? ఒక్క ఇంకొకటికి బాయ్ బాయ్ ఆడమని భోజనం పెట్టి కార్డు ఇచ్చేసి పిలిపించారు. కానీ వాడు రాలేదు, అది ఇంట్లో రాలేదు, పర్వాలేదు. నీ పేరు అక్కడ ఏమైనా వేస్ట్ అయిందంటే దాని ఖాతా అక్కడ ఎక్కించి దానికి లెక్కలు ఊహించుకోవాలి. అందుకే విచారణ తెలుసుకో. పరిశుద్ధ వివాహానికి వెళ్ళేటప్పుడు ఆలోచించి తీరాలి. ఈ శరీరం పరిశుద్ధతకు అంకితమైంది కాబట్టి పరిశుద్ధత క్రింద వేదిలో నేను ఉండి తీరాలి. ఇది ఎవరికి చెప్పాలి? ఒక పరిశుద్ధుడు చనిపోయాడు. పరిశుద్ధుడు చనిపోతే ఈ ఉపకరణం ఎక్కడ ఉండాలి? ఆ పరిశుద్ధుడు చనిపోయిన ఆ చోటులో ఉండి తీరాలి. కారణం ఈ ఉపకరణానికి పరిచయం చేయడం. ఇది అలా లేదు. అక్కడ పరిచయంలో ఉంటారు. సమాన దగ్గరికి ఎవరు వాడు? అయ్యగారు, అమ్మగారు, కోతులు తగ్గకూడదు. అర్థం కాదు. ఒక సమాధికి అక్కడికి నేను వెళ్ళాను. మాస్టర్ గారు రాకపోతే మాస్టర్ నేను పంపించాను. కోతులు తగ్గేవాడు చెప్పినమ్మా ఏ చెయ్యాలి, మీరు ఏదో చెయ్యండి. ఆ అమ్మ గుర్తురాట్లేదు, ఏదో చెయ్యాలి. ఏదో దృష్టి కోసం తెచ్చింది, మర్చిపోయింది. వ్యాపారం చేసి అవ్వట్లేదు. అప్పుడు ఆ పక్కన ఉన్న డబ్బే అయిన అమ్మ తెలియకపోతే ఏదో చేసి కట్టే మొత్తానికి ఆ అమ్మ వ్యాపారం చేసి దానివల్ల చివరికి చీకటి కూడా అయిపోయింది. కాబట్టి తొందర ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పాయి పెట్టేశారు. నేను చెప్పుకొచ్చామాట. ఈ సాధనం ఎక్కడ పరిచయం చేసి తీరాలి? పరిశుద్ధుడు చనిపోతే అక్కడ సాధనం నా శరీరం ఏమై తీరాలి? పనికి వచ్చే పాత్రగా పని తీరాలి. ఈ సగంలో జంప్ అయిపోయే పార్టీలు బాగా బెల్సలు ఎక్కువైపోయాయి. ఈ బెల్సలకే ఏమొచ్చేసింది? ఉపకరణం పాడు చేయడానికి యాక్టిట్యూడ్ వచ్చి తీరింది. అయ్యో ఆలోచించి దేవుని దగ్గరికి వింటి తీరాలి. ఈ ఉపకరణానికి ఏం కాకూడదు, ఏ మాలిన్యం రాకూడదు. అన్యదేవతకి ఆత్మకెంత ఈ సాధనమా ఆభరణం తీయాలని చెప్పి అర్థం కాలే. ఎప్పుడు ఆవరణ తీయాలి? ఎప్పుడు వాక్యం ఒప్పు తీయాలి. లేకపోతే ఏం చేయడానికి వెళ్ళదు. నేలలో మునిగే సాక్షి పత్రాలు రావు.
బైబిల్ చెప్పిన మాట, ఎవరి బాప్తిసం పొందడానికి అర్హతనిచ్చారు, ఎవరు యేసుక్రీస్తు వారిని ప్రతిబింబించాలని కోరుతున్నారు. బాప్తిసం గురించి బైబిల్ చెప్పేది ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన లేవనెత్తే విధానాన్ని ప్రతిబింబించాలని అర్థం కాలే. లేకపోతే విరోధి ఎక్కువ కూకో బాప్తిసం తీసుకో ఏ ప్రాబ్లం లేదు. అర్థం కాలే. ఉపకరణం ఎవరికి? యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యంగా మారి పునరుద్ధానానికి ఉపకరణం సాధనంగా మారి రాకడికి సాధన. అట్లాంటి ముడికి తెచ్చాడు. మాకేం పెద్ద ప్లానింగ్ ఏం లేదు. పరలోకాన్ని నింపడానికి మేమేమి ప్లానింగ్ ఏం తీసుకోలేదు. కూలి వెళ్తే కాదు, ఏమెవరు పోడదు. ఈ నక్కలు వెళ్ళిపోతే బాధ. ఇది నక్క మేకో తెలియ పరిస్థితి కాదు. నక్క అయితే నక్క, మేక అయితే మేక. ఉపకరణం ఇది శరీరం దేవుని ఆలయం కాబట్టి నేను ఉపకరణాన్ని ఈ పక్కడిగా అది కానీ నీకు నిశ్చయం ఉంది. అయ్యో ప్రభువా, ఈ ఉపకరణం దేవునికి కనపరిచింది కానీ, దేవునికి మహిమపరిచింది కానీ, ఈ ఉపకరణం దేవునికి పరిశుద్ధత చెందింది. అదే దేవుని యొక్క ఉపకరణాలను ఏం చేయగలరు? కనపరిచింది. అందుకే రాయబడింది దేవుని యొక్క ఉపకరణాలు, దేవుని యొక్క ఉపకరణమును తయారు చేసిన వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులని చెప్పబడి తీరుతుందని. దాని యొక్క దేవుడు పరిశుద్ధ పరిచయాలు అది దానిని మళ్ళా ఏడు చేయకూడదు, మానవుని అపరుచుకోకూడదు, అపవిత్రపరుచుకోకూడదు. ఒకవేళ మానవుని పరిచయించు ఈ పగటి వేళ నీలో ఒక మార్పు తీరాలి. కోరినప్పటికేమో నాలో మార్పు రావడానికి నేను సిద్ధం కలిగే పరివేషంలో ఉన్నా. మూడోదిగా దానియేలు 5వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నది, దేవుడు ఇచ్చిన హెచ్చరికను విని కూడా మనసులో ఏ రీతి కలిగిన ఏం చేయలేదు, మార్పు పెంచుకు తీరలేదు. సో బాగా వినండి, ఆపర్చునిటీస్ సీక్ ద డోర్ వన్స్ ఏ వైడ్. అవకాశములు నీ తలుపులను ఒక్కసారి తడతాయి. దొరికిన అవకాశాన్ని ఏం చేస్తూ తీరాలి, ఉపయోగించుకు తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అదే కాలేదు, ఆరోగ్యం, ఆయుష్, బలం, శక్తి ఉన్నప్పుడు యూ విల్ గెట్ ఆపర్చునిటీస్. నీకు అవకాశం దొరికేది. చచ్చి మట్టి అయిన తర్వాత, నా నరకానికి వెళ్ళిన తర్వాత నీకేం దొరికి తీరదు. చివరి మాట ఏంటంటే చెప్పలేదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నీకేం కాదు. దేర్ ఇస్ నో మోర్ ఛాన్స్. దొరికే అవకాశం సద్వినియోగపరచుకో. అందుకే మరణం గురించి బైబిల్ చెప్పేది మరణం సునిశ్చితం. మరణం గురించి బైబిల్ చెప్పేది మరణం ఏ రీతిగా ఎండిన గడ్డి లాంటిది, వికసించిన పువ్వు లాంటిది, నీవులో వచ్చిన బొడగ లాంటిది. అప్పుడు చెప్పబోతుందో తెలియదు. సో మనకి తెలియదు, రేపు నేను వచ్చే గడియని బతుకుంటానో లేదో నాకు తెలియదు. దొరికిన సమయం సంతలో ఏం చేయాలి? దేవుని యొక్క వార్నింగ్, దేవుని యొక్క హెచ్చరికకు, దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి తీరాలి. అదే కాలేదు అనుకుంటా. దేవుడు కొందరు ఉన్నారు, దేవుని యొక్క శక్తిని చూస్తారు, దేవుని యొక్క మా విషయాన్ని అనుభవించారు, కానీ ఏం చెయ్యరు. లాగా జస్ట్ ఇగ్నోర్. వాటిని ఏం చేస్తారు? కొందరున్నారు, అయ్యో చెప్తారు వచ్చే 4 రోజులు ఉపవాసం వ్యాపారం ఉన్నాయి చెప్తారు. ఇగ్నోరింగ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? ఇంటికాడ మంటలన్నీ తయారు చేసి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత తిరిగి లేచి మనం కూడా మ్యాచ్ ఎత్తారు. ఏం చెప్పారు? ప్రత్యేకంగా పిల్లలు నేర్పించాను. ఆయన ఈ రోజు చెప్తాను, చెప్తాను అనుకోమాక. నేను కొన్ని సార్లు దేవుని మాట లోపడైతే ఇప్పుడు ఆకలి పెట్టాను. అది చెప్పాలి. అనుకోకూడదు. కొన్ని పరివేషం తిండి దొరకని పరివేషం వస్తే ఉంటాయి. అంటే అప్పట్లో కూడా ఏమైంది రెడీ. నేను చెప్పొచ్చాను, డోంట్ ఇగ్నోర్. దేవుని యొక్క వాక్య లేఖనాలు బోధించే సంకల్పములను ఏం చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు. మనకు అలవాటు అయిపోయింది. ఆరాధన ఎగ్గొట్టడం, కూడికలు ఎగ్గొట్టడం, ఉపవాసాలు ప్రార్థన ఎగ్గొట్టడం, ఇగ్నోరింగ్ మెంటాలిటీస్. అట్లాంటివన్నీ బాగా ఆలోచించుకోవాలి. ఈ పగటి రాత రాయబడి నీ పరిస్థితి అన్ని ఆయన తూకం వేసి తీరుతున్నాడు. ఆ తూకంలో నీ పరిస్థితి ఏమైనా తీరుతుంది. అది కేంద్రీ పత్రిక 3:15 చెప్పబడుతున్నది. దేవుని యొక్క వాక్యాన్ని విని ఎడల నీ హృదయ
వ్యర్థపరచకూడదు. దేవుని యొక్క వాక్యం వినిన వెంటనే ఏం చేయాలి? జస్ట్ ఆ వాక్యానికి లోపడడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళేసరికి దేవుని యొక్క వాక్యం వినబడి తీరింది. వెళ్ళేసరికి దేవుని యొక్క రాత కనబడి తీరింది. రాత కనబడడం మాత్రమే కాదు, రాతను ఏం చేశారు? వర్ణించుకొని కూడా చెప్పారు. టూ ఆపర్చునిటీస్. ఒకటి రాత రాయబడి తీరింది, రెండోది దాన్ని ఏం చేశారు? దాని గురించి వివరించారు. మూడోది ఎవరు వివరించాడు? వాడు కటకాలంలో నాన్న పట్ల పాప పట్ల చేసిన దేవుని యొక్క శుభకార్యముల గురించి. God gave 3 opportunities. 3 అవకాశం ఎవరికి ఇచ్చారు? బెల్షస్సర్కి ఇచ్చాడు. ఆయన ఏం చెయ్యలేదు, దానికి ఉపయోగపరిచి తీరలేదు. అలాగైతే చెప్పాలి, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, ఏ రీతికి అవకాశిస్తాడో తెలియదు. దొరికిన అవకాశం ఏం చేయాలి? సత్యం యొక్క ఖర్చులు తీరాలి. లోపడడానికి మనసు ఉంటే లోపడి తీరాలి, ఒప్పుకోవాల్సిన మనసు ఉంటే ఒప్పుకు తీరాలి, అంగీకరించాల్సిన ఆసక్తి ఉండి తీరితే అంగీకరించి తీరాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ రాత్రి వేళే బెల్షస్సర్ సాంపబడి తీరాడు. అదే కాదే. సో నేను చెప్పొచ్చే మాట, దేవుడు నీకు మాట వేస్తున్నాడు. ఈ గడియలు నీ చావై తీరితే, వచ్చే గడువు నీ చావై తీరితే, నీ ఆపర్చునిటీస్ అన్ని ఏమై తీరుతుంది. అదే కదా ధనవంతుడు నాశనం గురించి కథ మనకి బాగా తెలుసు కదా. ధనవంతుడికి గోల్డ్ ఆపర్చునిటీస్ ఉండేది. దరిద్రుడైన నాశనకి దొరికిన ఆపర్చునిటీలో దైవ సహాయం అనే పేరు, ఆయన పేరు నాసర్. దాని అర్థం గాడ్ హెల్ప్ మీ, నన్ను సహాయపరచు. నన్ను నచ్చేది ఏ నచ్చేది? పేరు పెట్టేటప్పుడు దేవుని సహాయం గుర్తు పెట్టేటప్పుడు పేరు పెట్టాడు. చూచు బూచు బిచి ముచి అని పేరు పెట్టుకోవడం కాదు, దేవుని ఆధారపడే పేరు పెట్టాడు. అందరి పేరు పలకడానికి చెప్తాం కాదు. అది దేవుడికి కరెక్ట్ చేస్తున్నారా? అన్ని దేవుడికి కరెక్ట్ చేస్తున్నారా? లాజరు అన్న పేరు ఎవరికి? దేవుని సహాయం, పరిశుద్ధాత్మ నాకు సహాయం, దేవుని యొక్క వాక్యం నాకు సహాయం, కృప నాకు సహాయం. ఆయన అడుగుకొని జీవించిన కాల తరగతుల్లో కూడా దేవుని సహాయం. నాకేందా ఈ పొగటి వేళ నాశనాన్ని తీరాలి. పరిశుద్ధాత్మ సహాయం నాకు దొరికింది, దేవుని సహాయం నాకు దొరికింది, వాక్య సహాయం నాకు దొరికింది. ప్రతిరోజు తినడానికి ఆహారం నాకు సహాయం. ధనవంతుడి ఇంటి వాకిట ఎవరు వచ్చారు? నాసరు వచ్చాడు. నాసరుతో కృతజ్ఞతలు తెలుసా? రాజగృహంలో నుంచి పడిన ఎత్తుకోవడానికి ఇట్స్ గాడ్స్ హెల్ప్, దేవుని సహాయం అన్నాడు. ఎక్కడి నుంచి? కింద పడేది. మనం అనుకుంటున్నాం మనం తినేదని పెస్ట్ అనుకుంటున్నాం, మనం తినేదని పెస్ట్ అనుకుంటున్నాం. పెస్ట్ కిస్సు కాదు. ఎవడో ఎగిరే మనవాడు ఎవడో ఎగిరే మనవాడు తింటాను. ఎవరు కింద చెప్పి వాదించేవాళ్ళు అంత అవునవును. నీ ధాన్యాన్ని కూడబెట్టినప్పుడు వాటిలో రాబోట్లు మరి తిరుగుతున్నాయి, రాబోట్లు తిరుగుతున్నాయి. మరి నేను మీకు అమ్మ నీ ధాన్యాన్ని నడిచేస్తున్నానే, నీకే ఫోన్ చేసి చెప్తుంది. అర్థం చేసుకుని నేను చెప్పండి మాట, ఎవరో ఎగిరే మనం కూడా తిరిగి దొరికిన ఎగిరే దేవుని స్వాగతం చెప్పు. అందుకే నేను ఎప్పుడు పోటీ పడేది, అది తినేసాను బాబు. దొరికినవన్నీ తినేసి దేవుడికి థ్యాంక్ఫుల్ అయింది. థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. దేవుడికి కృతజ్ఞత కలిగేటటువంటి తినాలి. కొన్ని బెల్షస్సర్ ఉన్నాయి, వాటికి థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. వాటికి ఏం దొరికినా ఏం ఉండదు. ఉప్పు ఎక్కువైతే నీకేం ప్రాబ్లం? ఒకరోజు ఉప్పు ఎక్కువ ఎక్కితే ఏం ప్రాబ్లమా? ఒకరోజు చప్పగైతే నీకేమైనా రోజు వేసి తెస్తున్నావుగా. అర్థం కాదు. దేవుడికి కృతజ్ఞత కారణం ఆ ఆహారం నీకు దొరికింది కృప చేత. అన్ని సౌకర్యాలు దొరికింది. నేను ఆయన అనుకున్నాడు ఈ పేదోడికి చారిటీ ఇంగ్లీష్ చేస్తే ఇది నా చారిటీ అనుకున్నాడు. ఆయన చారిటీ కీర్తి వర్కౌట్ అవ్వదు. చారిటీ మూలంగా దేవుడిని అనుకోలేవు. చారిటీ ఎవరికైనా సహాయ హస్తం ఇస్తే దేవుడు నేను మెచ్చుకుంటానని లేదు. అదే కన్సిడర్ చేస్తానంటే ఆయన చేయలేదా? ఎక్కడికి వెళ్ళాడు? వేద రాష్ట్రానికి
పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన ఎగిరి వెతుకుకి దేవుడు ఎస్ నో ఏమి చెప్పలేదు. కారణం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అట్లాంటిది కాబట్టి. సో చారిటీతో దేవుడిని తృప్తిపరచడం కాదు, మారు మనసుతో దేవుడిని తృప్తిపరచుకో. దేవుని యొక్క వాక్యం వినేసి దేవుడిని తృప్తిపరచుకో. దేవుని యొక్క వాక్యములు పట్టుదల కలిగి దేవుడిని తృప్తిపరచుకో. మూడు అవకాశాలు కలిగి ఈ అవకాశములన్నింటితో చేసుకుంటూ గర్వించుకున్నాడు. దేవుని స్థానాన్ని ఏడ్చుకున్నాడు, అవమానపరుచుకున్నాడు, మూడుగా ఏడ్చాడు. దేవుని హెచ్చరిక అవగాహనగా దొరికిన దానిని ఆయన ఏం చేయలేదు, విధేయత చూపించి తీరలేదు. ఈ పక్కటి నేను చెప్పొచ్చు మాట, నీకు దేవుడు అవకాశం ఇచ్చి చూస్తున్నా. ఈ పక్కటి ఉన్న పదం దేవుడు ఆత్మ నీకు వివేచించి చెప్పి దాని మీద హృదయ కాఠిన్యం పెట్టుకోకుండా ఆ మాటలను ఏం చేయాలి, ఆలకించి తీరాలి. దేవుడు శౌలుని రాజుగా ఎంచుకున్నాడు, కానీ గట్టి హృదయము ఆయన ఏం చేసి తీరుతో తెలుసా? దేవుడు వ్యతిరేక భావనలు వెళ్ళి మంత్రతంత్రాలు చేసి అన్యాయాలను చేసి ఇచ్చిన యోగ్యతను కోల్పోయేటట్టుగా చేశారు. అనన్య సత్యులను మీరు చూడండి, దేవుడు వారిని కూడా దేవుడు ఆత్మీయ పంక్తిలో ఉంచారు. God made them spiritual, yet they lied to the Holy Spirit. దేవుడు వారిని ఆత్మీయులుగా ఎంచుకున్నారు, కానీ ఆత్మీయతలో ఉండే పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తీరేతనిగా, పరిశుద్ధాత్మకు వేగపరిచి తీరేతనిగా, పరిశుద్ధాత్మ మాటకు అసంఖ్యపరిచి తీరేది. ఓ మై గాడ్! అందుకే బైబిల్ చెప్పిన మాట, దేవుని ఆత్మను ఏం చేయకూడదు. అప్పుడు దేవుని యొక్క ఆత్మతో మానవుడైతే హలో ఒక వ్యక్తిత్వం, ఇట్స్ ఎ పర్సనాలిటీ. అప్పుడు దేవుని యొక్క ఆత్మకి దుఃఖం. దేవుని యొక్క ఆత్మ ఏం చేయకూడదు. ఎలా ఒక వ్యక్తికి దుఃఖం వచ్చేది? ఆ వ్యక్తికి నచ్చని ఏదో చేసి ఆ వ్యక్తిని గాయపరచు, ఆ వ్యక్తిని బాధ పెట్టు, ఆ వ్యక్తి పైన నీ శాంతిని చూపించు, ఆటోమేటిక్ ఏం వస్తుంది? మనిషిని దుఃఖపరిచేస్తే సారీ చెప్పవచ్చు. అర్థం కాలేదు. మనిషిని దుఃఖపరిచేస్తే సారీ అండి నన్ను క్షమించండి అని చెప్తే కనీసం లిబరల్ గా నేను క్షమించి తీరొచ్చు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తీరితే there is no more forgiveness. అందుకే బైబిల్ పత్రికలో ప్రస్తావన చెప్పే ఒక మాట, ఎవరిని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచదు. పరిశుద్ధాత్మ గురించి చెప్పేది సత్యాత్మ, స్వతంత్రాత్మకాత్మ. పరిశుద్ధాత్మ గురించి చెప్పేది నిన్న రక్షణకు ఇనిషియేట్ చేసే ఆత్మ. ఓ మై గాడ్! సత్యాత్మ నిన్ను స్వాతంత్రాత్మ లేకపోతే ఆ వ్యక్తిని ఏ కాడితో పాప కాఠిన్యత్వములు పాప కాడిలో ఉన్న వ్యక్తిని స్వతంత్రపరిచే ఆత్మ. పరిశుద్ధాత్మ గురించి చెప్పేది పరిశుద్ధాత్మ మంచి కౌన్సిలర్. హలో, పరిశుద్ధాత్మ మంచి అడ్వొకేట్, పరిశుద్ధాత్మ మంచి ఉత్తరవాణి. ఓ లార్డ్, నేను ఇవన్నీ ఎవరి గురించి చెప్పేది? పరిశుద్ధాత్మ గురించి చెప్పేది. పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించే ఆత్మ. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. సో పరిశుద్ధాత్మ మన పని మామూలు పనులు. ఆయనమని భాష ఏడు చేస్తున్నాడు కదా, ఎలా చేస్తున్నాడు? కరెంట్ తగ్గితేనే నువ్వు వెళ్ళి తాగలేను ఉంచాడు. నువ్వు మాట్లాడు. ఆ కరెంట్ గురించి నీకు తెలుసా? ఎందుకు చూడు మరి మాట్లాడడం నువ్వు అర్థం కాదు. అసలు కరెంట్ గురించి నాకు తెలుసురాబోదు, కరెంట్ మాట్లాడాలని తిప్పేస్తుంది, అన్ని చేసేస్తుంది. ఇవన్నీ నువ్వు చూస్తే వెళ్ళి అయిపోదు. ఆ రోజే అయిపోదు. అంబేద్కర్ బొమ్మ అయిపోదు. కరెంట్ గురించి మనం అనుభవించే కానీ దాని గురించి ఏం లేదు, వివరణ మనం చెప్పలేదు. కరెంట్ ఉన్న శక్తి ఈ ప్రోటాన్ న్యూట్రాన్ అయిన ఈ శరీరం మీద 75% నీరున్న ఈ శరీరం మీద ప్రవహించినప్పుడు ఆత్మను తాకినప్పుడు ఆడే షాక్ తగిలితే అర్థం కాలే. నీ మీద ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తే పక్కన ఉన్నోడు తాకితే ఆడే షాక్ మాత్రమే అర్థం కాలేదు. కానీ అర్థం ఒకటిలో ఆత్మశక్తి ఉంటే
ఇంకొకళ్ళు తాకబడింది, అదే ఆత్మశక్తి ఏం అవ్వచ్చు, వ్యాపరించవచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మకున్న పని చాలా గొప్పది. దాన్ని ఏం చేయకూడదు, నిర్లక్ష్యపరచుకోకూడదు, వేరణ చేయకూడదు. అందుకే చేసుకో అనన్య సభ్యులు ఏం చేశారు, దేవుని ఆత్మశక్తిని, దేవుని ఆత్మశక్తి, ఆత్మశక్తి నేను స్పిరిచువల్ చేసుకో, పరిశుద్ధ ఆత్మశక్తి నేను స్పిరిచువల్ ఎడిఫై చేయదు, ఆత్మీక క్షేమాభివృద్ధి ఇస్తుంది. ఏది పరిశుద్ధాత్మలో నేను ఆత్మీక క్షేమం, స్పిరిచువల్ ఎడిఫికేషన్. దానిని ఏం చేశారో తెలుసా, అబద్ధిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు, అబద్ధముగా సాక్ష్యపరచడానికి ప్రయత్నం చేసి తీరారు. వెంటనే వారి దేవునికి చాలా సంభవించింది. సో ఆటాడి వారికి అవకాశం దొరకకుండా పోయింది, భార్య భర్తలు చచ్చిపోయింది. నేను చెప్పొచ్చే మాట, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మకు గాయం కలగకూడదు, పరిశుద్ధాత్మకు వేదన కలగకూడదు. ఏదైనా పరివేషంలో అందరూ పరిశుద్ధాత్మను ఆనందం చేసినప్పుడు నువ్వు కూడా దానికి తోడు రావాలి. మండుతున్న కర్రల మధ్య నువ్వేం చేయకూడదు, నీరు పోసుకోకూడదు. అందరూ సూపర్ ఆనందం చేసినప్పుడు వీడు ఆనందం చేయడం ఊపం ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపడి ఆత్మ ఈ ఒకటి విచారణ చేసుకో, వెన్నే చక్కలు ప్రొసీని చెప్పి దేవుడి యొక్క ఆత్మ అన్య భాషలు గోడ మీద చెప్పినప్పుడు ఆ అన్య భాష స్పిరిచువల్ ఎడిఫికేషన్ దర్శనానికి ఇవ్వడానికి ఆసక్తి చెంది ఆత్మ రాసింది. వివేచన చెప్పేవాడు కూడా ఆత్మ వర్ణములను వ్యాఖ్యానపరిచేటప్పుడు స్పిరిచువల్ ఎడిఫికేషన్ జరగాల్సింది. కానీ జరిగింది దేవుని తీర్పు జరుగుతుంది. చేస్తాను ఇక్కడ ఏ ఆరాధన జరిగేది స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం, ఇక్కడ అన్ని భాషలు మాట్లాడేది స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం, ఇక్కడ ప్రవచనాలు చెప్పేది స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం, ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, ఆత్మీక నాశనం కోసం కాదు. ఇక్కడ సంఘం కట్టేది ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, ఇక్కడ పరలోకం గురించి చెప్పేది ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, ఇక్కడ వాక్యోపదేశం ద్వారా తీర్చేది ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, పరిశుద్ధ వివాహాలు జరిపేది ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, ఆత్మీకులను స్వార్థ పెట్టేది ఆత్మీక క్షేమాభివృద్ధి కోసం, అనాత్మీక పనుల కోసం కాదు. సో ఈ పగటిలో నీ జీవిత లక్ష్యం ఒక్కసారి కాటా వేసి జస్ట్ వెయిట్ యువర్ యాక్షన్స్, వెయిట్ యువర్ ఇంటెన్షన్. నీ హృదయ వాంఛలను, నీ తలలో ఉన్న తలంపులను, నీవు దేవుని పట్ల చేసిన క్రియలన్నిటినీ చేయాలి, కాటా వేసి తీయాలి. ఈ పగటి ఎటుపక్క వేయాలి, పేరుతో అది కాటా నిలబడుతుందో ఒక్కసారి పరీక్షించుడు తీరు. బెల్షస్సర్ కాట తేలిపోయింది, సౌలు కాట తేలిపోయింది, అనన్య సఫీరా కాట తేలిపోయింది, ధనవంతుడి కాట తేలిపోయింది. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కొడిలో వచ్చిన నీ పరిస్థితి ఏంటో ఈ పగటి వేళ ఒక్కసారి విచారణ చేసుకు తీరు. దేనికోసం దేవునికి సేవిస్తున్నాం, దేనికోసం పాట పాడుతున్నాం, దేవుని కోసం సహాయం చేస్తున్నాం, దేనికోసం అన్ని చేస్తాం. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? నీ హృదయంలో ఉన్న ఆసక్తి ఏంటి, నీ యాక్షన్ ఏంటిది విచారణ చేసుకో. ఈ పగటి వేళ బెల్షస్సర్కి దొరికిన అవకాశం, మరణం కమ్మె పెట్టక మునిపి, చావు జరగక మునిపి దాని గురించి ఒక తీర్మానం తీసుకునేరు. అలాగే తీరితే మంచి సాక్ష్యం వహించి తీరొచ్చు, కృప వెంబడి కృప దొరికి తీరొచ్చు. ఇది కృపాకాలం కాబట్టి కృపలో ఆనుకు తీరి చెప్పగలిగి తీరుతావా? కృప చేత కాదయ్యా, కృప మాత్రమే నన్ను నిలబెట్టింది, కృపలో మాత్రమే ఈరోజు సజీవుడై ఉన్నాను, కృపే నన్ను ఎంతవరకు నడిపించుకు తీరింది. నేను కృపలో తగ్గేవాడిగా మారి తీరాలి, నేను కృపలో మనసాక్షం మార్చుకునేవాడిగా మారి తీరాలి, నేను కృపలో మారు మనసు పొందినవాడిగా మారి తీరాలి, నేను కృపలో దేవుని యొక్క హెచ్చరికకు లోబడేటటువంటి తీరాలి, నేను కృపలో దేవుని యొక్క మాటలకు
పడేటటువంటి తీరాలని ఆశ్రయించిన దేవుడు బిడ్డలు ఈ పగటిలో చెప్పిన వాక్య సందేశం నిజంగానే హృదయాన్ని తాకి ఉంటే, నిజంగా దేవుడు నీతో మాట్లాడు తీరితే ఒక నిమిషం దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాము, ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ నీవు నాతో చెప్పిన వాక్య సందేశాన్ని సంఘానికి నేను ఇచ్చి తీరాను. ఎందరో దాన్ని ఆత్మిక క్షేమాభివృద్ధిగా దాన్ని అంగీకరించారు. నేను వారి మనసులను ఎరిగి తీరలేను, నేను వారి ముఖ లక్షణములను ఎరిగి తీరలేను. వారి హృదయాలను ఎరిగిన దేవుడు నీవే. నిజంగా నా వాక్యములను హెచ్చరికగా భావించి నాలో కృప కావాలి దేవా, నాలో తగ్గింపు కావాలి దేవా. నేను దేవునికి సాధనం దేవా, నేను దేవునికి పనికి వచ్చే పాత్రునిగా మారి తీరాలి దేవా. కృప కావాలి దేవా, నా కలిగిన విడుదలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. వారి జీవిత సరిహద్దుల్లో ఉన్నత శ్రేణులు జరిగి సహాయం దయచేయండి. ఇంత వాక్యం విన్నా కాకుండా కంటిన్యూ పరుచుకొని పరులాగా తన హృదయాన్ని గట్టి పరుచుకుని అనన్య సఫీలాగా అవకాశం దుర్వ్యాపారం చేసుకున్నట్లుగా ధనవంతుడిగా ఏం చేసే పనులు నచ్చింది అనుకున్నట్లా ఉన్నవారు ఈ పగటి వాక్యాన్ని స్వీకరించకుండా ఉంటే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామైనా ఒక ఛాన్స్ వారికి ఇచ్చి తీరండి దేవా. వారిని కాపాడండి దేవా. వారి జీవితాలను కొట్టివేయొద్దయ్యా. వారి జీవితం కుటుంబం నాశనం కాకూడదయ్యా. వారి జీవిత ప్రణాళిక శుభ ప్రారంభం అయింది, శుభ ప్రారంభం ముగిపోయి తీరులకు కృప దయచేయండి దేవా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము లోతు సంతానముల గురించి ప్రార్థన చేసినట్లా మేము ప్రార్థన చేసి తిరుగుతున్నాం. కృప చూపించండి అయ్యా, దయ చూపించండి అయ్యా. వారి మీద మీ కటాక్షం పడకుండా కాపాడండి అయ్యా. మాట్లాడండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మ సహవాసం పురుగులప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవా నేను తోడైందునుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. దేవుడు దీవించుగాక. సాయంత్రం 5:30 ఇక్కడ ప్రాంతం ఉన్నది. దేవుడు అందరూ రావాలి. దేవుడు దీవించుగాక.